హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనమైతే ఇంటికి వెళ్తున్నాను. సో మా ఇల్లు అయితే లైక్ ఆంధ్ర రూటే. సో మీకైతే చూపిస్తాను ఆ ట్రాఫిక్ ఉందా లేదా, హైవే మీద ఏంటి అనేది అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ అయితే ట్రాఫిక్ ఉంది, చాలా లేట్ అవుతుంది, చాలా జర్నీ చాలా అవర్స్ అవుతుంది అంటున్నారు. సో మీకైతే చూపిస్తాను వాళ్ళకి ట్రాఫిక్ ఉందా లేదా ఏంది అనేది అయితే మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. గైస్, ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యాను. మనమైతే మొత్తం రెడీ కూడా అయిపోయింది. సో పోవడం ఒక్కటే లేటు. సో మనమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని మళ్ళీ రిటర్న్ కావాలి. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఎంత అనుకున్నా 1 అవర్ పడుతుంది మనం హైదరాబాద్ నుంచి వెళ్ళేసరికి. సో నా బ్యాగ్స్ కూడా చూపిస్తాను. సో అవర్ బ్యాగ్, అవర్ న్యూ హెల్మెట్. సో ఇవాళ అయితే దీన్ని రివ్యూ ఇస్తాను పెట్టుకొని చూసి. సో ఇది గాయ్స్ మన హెల్మెట్. నా ఫేస్ సెట్ అయిందా లేదో చెప్పండి. సో ఊపిరి మాత్రం ఆడట్లేదు అసలు. ఎంత టైట్ ఉందంటే అంత టైట్, ఫుల్ టైట్ ఉండిపోయింది. లెట్స్ గో గాయ్స్. బండి తొక్కితే మన ఊరు ఆగిపోవాలి. సో మాది పెద్ద హైదరాబాద్ లోపలికి వెళ్ళి ఒక ఛాయ బొట్టు తాగి వెళ్తాం. సో మీకు తెలుస్తుంది. సో గైస్, ఎప్పుడైనా బండి స్టార్ట్ చేసి అయితే 1 మినిట్ వరకు అయితే అట్లా ఉంచండి. పాత బండి కానీ కొత్త బండి కానీ. సో ఇంజన్ అనేది వేడెక్కుతుంది. మినిమం 1 మినిట్ అన్న ఉంచండి. సో మనం అయితే స్టార్ట్ అవుతాం. సో గైస్, ఛాయ్ అయితే తీసుకున్నాను టీ షాప్లో. మరి హెల్మెట్ మన బీస్ట్ అక్కడ ఉంది. రైడింగ్ చేసే తక్కువ, ఛాయ్ తాగేది ఎక్కువ. ట్రాఫిక్ అయ్యా, ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్. ఇక్కడనే అర్ధగంట పడుతుంది ఆర్ఎఫ్సి కాడ. ఆల్మోస్ట్ చూపిస్తాను. యాక్సిడెంట్ అయింది. ఇలాంటి ట్రాఫిక్ మీద ఎన్నడూ లేదు. క్లియర్ చేస్తున్నారు ఇప్పుడే. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ 1 అవర్ పైగా పట్టింది. గైస్, ఆల్మోస్ట్ నాకు ఆర్ఎఫ్సి కాంచి రామోజీ ఫిలిం సిటీ కానించి జస్ట్ బాటసింగం రావడానికి గంట పట్టింది. అంత ఫుల్ ట్రాఫిక్. మీకు ఇంతకన్నా ముందు ఒక క్లిప్ వేసాను కదా, లారీ యాక్సిడెంట్ అయింది. సో ఆ లారీ యాక్సిడెంట్ కావడం వల్ల 1 అవర్ పట్టింది. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది ఆ ఎండలో. అండ్ ఈ హెల్మెట్ ఫుల్ టైట్ అయిపోయింది. సో లాగర్స్, రైడర్స్ ఇంకా పెద్ద పెద్ద హెల్మెట్ వేసుకొని ఎట్లా రైడ్ చేస్తారేమో అనుకున్నా, కానీ దారుణంగా ఉంది పరిస్థితి. సో ఆ ట్రాఫిక్లో తోలుతుంటే రైడ్ బాగానే ఉంది గైస్. ఆ కార్ల మధ్య నుంచి, లారీల మధ్య నుంచి వస్తుంటే నేను మాత్రం ఎంజాయ్ చేశాను. బట్ కొంచెం హెవీగా ఉంది. లైక్ మన ప్లాట్ఫామ్స్ ఉంటాయి నడిచేవి, అవి కూడా ఎక్కువ వచ్చినావు. బైకర్స్ అడ్వాంటేజ్ అయితే అదే. చిన్న సందున్నా కూడా సందుల నుంచి కొట్టుకుంటూ పోవచ్చు. సో అదే అయిపోయింది. నేను మాత్రం ఈ రైడ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేశాను. ఆ ట్రాఫిక్లో ఆ గ్యాప్లంగా కొట్టుకుంటూ వచ్చాను. బాగా అనిపించింది. కానీ ఆ ఎండ లేకుంటే ఇంకా రైడ్ మస్తుండు. సో అది గైస్, ఇంకైతే మీకు చూపిస్తాను. ఇంకా మధ్యలో ఏమైనా ట్రాఫిక్ ఉన్నాయా ఎక్కడన్నా, వీడియో అయితే లాస్ట్ అవుతుంది. హలో గైస్, నేనైతే ప్రజెంట్ అయితే పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను. ట్రాఫిక్ అయితే అంతగానో ఏం లేదు. మనకి జస్ట్ ఎక్కడ రామోజీ ఫిలిం సిటీ కాడ నుంచి బాటసింగం వరకు ఉంది. ఇంకా ట్రాఫిక్ అయితే ఎక్కడ లేదు. అండ్ మనకి టోల్ ప్లాజా దగ్గర కూడా ఏం ట్రాఫిక్ లేవు. బండ్లు అయితే పోతూనే ఉన్నాయి. ఆగేంత టైం అయితే ఏం తీసుకోవట్లేదు. సో ఇది గైస్, లైక్ హైవే మీద అయితే చాలా బండ్లు ఉన్నాయి. ఇవాళ కూడా చాలా మంది పోతారు. ఇలా ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ చాలా మంది ఇవాళ కూడా పోతారు. సో హైవే మీద అయితే చాలా కార్లు అయితే ఉన్నాయి. సో అది గైస్, మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసి. సో మీకు ఇక్కడ కనిపిస్తే మొత్తం టోల్ ప్లాజానే. సో బండ్లు అయితే ఇక్కడ ఏం ట్రాఫిక్ లేదు, అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ కొంచెం నీడ ఉందని ఇక్కడికి వచ్చాను. మొత్తం టోల్ ప్లాజానే. నేను చెట్టు కింద నిలబడ్డాను. సో బీస్ట్ ఇక్కడ పార్క్ చేశాను. సో ఇప్పుడు ఒక కాఫీ తాగేసి మనమైతే స్టార్ట్ అవుదాం జర్నీ. నేనైతే పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినాక మళ్ళీ మీకు అయితే చూపిస్తాం గైస్. మనమైతే సూర్యాపేటకు పోతుంటే సూర్యాపేట రూట్లో ఈ టెంపుల్ ఉంది పైన గుట్ట మీద.
సో నార్మల్గా చూద్దాం అన్నట్టు వచ్చాను. ఏదో తిరుమల దేవస్థానం అని ఉంది, శ్రీ శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయం అని ఉంది. సో నాకు కూడా తెలియదు. సో బాగుంది గుట్ట మీద, మీకు వ్యూ కూడా చూపిస్తాను. ఈ గుట్ట మించి చాలా బాగుంది. ట్రైన్ అయిన ఒక్కనున్నాను, టైం 1:30 వస్తుంది. సో చూపిస్తాను మీకు మొత్తం. సో గైస్ వ్యూ చూడండి, మన టెంపుల్ మీద నుంచి హైవే మొత్తం నేషనల్ హైవే 65. సో ఆ వెహికల్స్ అన్నీ ఆంధ్రాకి పోతున్నాయి ఇటు సైడ్. సో నేను అక్కడి నుంచి అక్కడ కింద నాకు చూసుకుంటూ వచ్చాను గైస్, జూమ్ చేశాను. సో నేను అక్కడి నుంచి చూసుకుంటా పైన బాగుంది వ్యూ అనుకుంటూ వచ్చాను. పర్లేదు, ఈ చెరువు చూడండి ఎంత బాగుందో. సో మొత్తం మన నేషనల్ హైవే 65. మీకైతే వెహికల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, కొంచెం జూమ్ చేద్దాం. సో అన్ని వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి, ఫ్లోటింగ్. సో ఈ గైస్ వ్యూ లైక్ ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఉంది, చూపిస్తాను. మన టెంపుల్ అక్కడ ఉంది పైన, ఇంకో ఇది టెంపుల్. ఇట్లా మన ఘాట్ రోడ్ లాగా పైకి వెళ్ళాలి. అది వ్యూ పాయింట్, మన హైవే కానించి ఆ టెంపుల్ ఇంత పైన ఉందన్నమాట. సో మనం ఇదైతే అక్కడికి పోయి వచ్చేసాం. ఇది నేను హైవే కానించి వీడియో తీసాను. గైస్ నేను ఆల్మోస్ట్ అయితే ఇంటి వరకు అయితే వచ్చేసాను. సో ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో గైస్ ఇవాళైతే నాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను వస్తున్నా, నా ముందు కార్ అతను సడన్గా ఇండికేటర్ వేసిండు, సడన్గా తిప్పేసిన అనమాట. జస్ట్ నేను ఆల్మోస్ట్ గుద్దేసిన, అతను ఓన్లీ సారీ చెప్పేసిండు. బట్ అతను కూడా కావాలని చేయడు. కానీ సడన్గా తిప్పడానికి అక్కడ పెట్రోల్ బంక్ ఉందని. సో పెట్రోల్ బంక్ అది కాకపోతే ఇంకొకటి వస్తుంది, కానీ ఇన్కేస్ యాక్సిడెంట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది కదా. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.